పెద్దలార మిత్రులారా అందరికీ నమస్తే. 'రాకాస' ఆర్ఏకేఎస్ 'రాకాస' మూవీకి సంబంధించినటువంటి రివ్యూ మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సంగీత్ శోభన్ హీరోగా, నయన్ సారిక హీరోయిన్‌గా, మానస శర్మ డైరెక్టర్‌గా, నిహారిక కొనిదెల్ నిర్మించినటువంటి ఎంటర్‌టైన్‌మెంట్ పార్ట్‌లో చందమామ తరహాలో ఈ మూవీ తీయాలని ప్రయత్నం చేశారు. సో, చందమామ మూవీ అది గ్రామీణ నేపథ్యం. ఇదేమో ఏమంటారు 'రాకాస'. ఈ 'రాకాస' మూవీ ఏదైతే ఉన్నదో ఈ 'రాకాస' మూవీ ఇది కొంచెం దెయ్యాల భూతాలకు సంబంధించింది. ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామ పంచాయతీలో అమెరికా వెళ్ళాల్సినటువంటి హీరో వచ్చి ఆ గ్రామ పంచాయతీలో పడతాడు. కొన్ని టెక్నికల్ కారణాల వల్ల. ఈ క్రమంలో ఆ గ్రామంలో ఒక కోటుంటుంది. చాలా గ్రామాల్లో కోటలుంటాయి గతల దొరల పరిపాలనలో. ఆ కోటకు సంబంధించి కొంత బయోగ్రఫీ ఉంటుంది. ఆ కోటకు సంబంధించి ఒక అతను సైనిక అధికారిని ఇంతలాగా వ్యవహరిస్తుంటే, ఆ రాజు, యువరాజు కలిసి అతని దాడి చేసే ప్రయత్నం చేస్తారు. ఈ దాడి చేసే ప్రయత్నంలో సో, అతను ఒక ఆ సైనిక కమాండరు ఒంటరిగా అక్కడుంటూ ఒక పాపని పెంచుకుంటూ ఉంటాడు, తన పాపని. సో, వీళ్ళు దాడి చేసి చంపేస్తే అతను కృతంగా మారతాడు. సంవత్సరాల తరబడి అక్కడ ఉండనేది దానికి సైంటిఫిక్ ఏముండదు. సో, అతను తిరుగుతుండనేది ఆ కోటకు సంబంధించి కోట లోపల ఉంటారు. చాలా విస్తృతంగా జనరల్‌గా కోటలు అంత పెద్దగా కిలోమీటర్ల కొద్దీ ఉండవు కోటలు. సో, ఉంటాయి. ఉంటే ఒక 10 ఎకరాలు, 20 ఎకరాల్లో ఉంటే ఉండవచ్చు. లేపోతే 30 ఎకరాల్లో ఉండవచ్చు. ఇది కిలోమీటర్ల కొద్దీ నడిచిన కొద్దిగా ఉంటది. అట్లా చూపిచ్చారు. చిన్నదే కోట గాని అట్లా రేంజ్‌లో చూపిచ్చారు. సో, టెక్నికల్‌గా అక్కడ జరిగే దానికి సంబంధించి గ్రామాల్లో మూఢనమ్మకాలు ఎట్లుంటాయనే దానికి మూవీ మనకు కనిపిస్తది. సో, ఆహ్, అక్కడ ఇదైనప్పుడల్లా ఒక మనిషిని అక్కడ తీసుకెళ్ళటం, నరబలి చేస్తున్నారని చెప్పేసి రూమర్‌లు, పుకార్లుంటాయి. ఏదైనా ఒక విషయాన్ని సహజంగా రూపాయి చెప్తే రూపాయిన్నర చేస్తారు రెండో మనిషి. రెండో మనిషి రూపాయిన్నర చెప్తే దాన్ని రూ. 2 చేస్తాడు మూడో మనిషి. మూడో మనిషి రూ. 2 చెప్తే నాలుగో మనిషి 2.5 అయిద్ది. సో, ఇట్లా పెరుక్కుంటూ కల్పనలు, ఊహలు ఇటువైపు వెళ్ళిపోయే పరిస్థితి మనకు కనపడతా ఉంది. సో, పెద్దలారా మిత్రులారా ఇది. సో, ఈ మూవీకి సంబంధించి మూఢనమ్మకాలు అక్కడ దెయ్యం ఉందనేది చాలా సంవత్సరాలుగా అక్కడ ఉంటున్నారనేది ఇదిగా ఉన్నది. సో, వాస్తవంగా అది ఫ్లాష్ బ్యాక్ తీసుకున్నప్పుడు కొన్ని వందల సంవత్సరాలకు సంబంధించినటువంటి రాజుకు సంబంధించింది అతను అక్కడ ఉన్నట్టుగా. అంతా ఫ్యాంటసీ సినిమా ఫ్యాంటసీ. దానికి తోడు మూఢనమ్మకాల బేస్డ్‌గా ఎంటర్‌టైన్‌మెంట్ యాంగిల్‌లో తీసే ప్రయత్నం అయితే చేశారు. 'చందమామ' మూవీ అనేది అది గ్రామీణ నేపథ్యంలో ప్రాక్టికల్‌గా యంగ్‌స్టర్స్, పెద్దలకు ఉండేటువంటి ఒక రిలేషను, ఆ గ్రా ఉన్నటువంటి పరిస్థితులను ఆసరా చేసుకొని తీసి ఎంటర్‌టైన్‌మెంట్ పార్ట్ సక్సెస్ మూవీగా ఉంటది. ఇది లేనటువంటి దెయ్యాలను ఉన్నట్టుగా చూపిచ్చి, వందల సంవత్సరాల క్రితం వ్యక్తులు బతికున్నట్టుగా చూపిచ్చి, సో, ఆ విధంగా చూపించడం. హీరో వీరుడని చూపించడం. చివరిలోనేమో వీరుడేం గాదు అక్కడ ఇరుక్కునుడనే చూపించడం. సో, కామెడీ యాంగిల్ ట్రై చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. కొన్ని చోట్ల కామెడీ పేలినాయి. చాలా చోట్ల ఫెయిల్ అయినట్టుగా మనకు కనిపిస్తది. సీ ఈ 'రాకాస' మూవీకి సంబంధించి ఆ గ్రామంలో బలి కోరినప్పుడల్లా ఒక మనిషిని లోపలికి పంపించడం. సో, దానికి 2 దారులు ఉన్నది. ఒక హీరోయిన్‌కి, హీరోయిన్ తండ్రికి తప్ప ఎవరికీ తెలియదు. సో, హీరోని ఫ్రెండ్‌ని అక్కడ బలి ఇచ్చడానికి పంపించినప్పుడు హీరో దాని మీద తిరుగుబాటు చేసి లోపలికి పోతాడు. వెలిగేటువంటి జో కాగడాన్ని బంద్ చేసి తను లోపలికెళ్ళినటువంటి పరిస్థితి ఉంటది. వెళ్ళినటువంటి క్రమంలో మళ్ళీ రెండో దారి నుంచి హీరోయిన్, హీరో ఫ్రెండు లోపలికెళ్ళటం. అప్పటికే వెన్నెల కిషోర్ అక్కడికి వెళ్ళటం. అక్కడ నిధులున్నాయని చెప్పేసి భార్య పంపిస్తే, ఈ విధంగా లోపలికెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి రాక్షసుడి రూపంలో కొన్ని వందల సంవత్సరాల తర్వాత రాక్షసుడి రూపంలో ఉన్న అతన్ని ఒక కత్తి దిగిది రెండో కత్తితో పొడిచే ప్రయత్నం చేస్తారు. పొడవాలనేది దాని సారాంశంగా అందులో శిలాఫలకాల మీద, గ్రంథాల మీద చదివే ప్రయత్నం చేస్తారు. సో, ఎంటర్‌టైన్‌మెంట్ పార్ట్ కోసం ట్రై చేశారు. పేలిందని నేను అనుకోను. ఎంటర్‌టైన్‌మెంట్ కామెడీ. సో, దానికి సంబంధించి అందులోనే పరిష్కారం చూపించే ప్రయత్నం చేశాడు స్క్రీన్ ప్లే డైరెక్టర్ అండ్ రైటర్. సో, దెయ్యం ఉంటే ఆ దెయ్యం పొద్దాకల మండుతూ ఉంటది. అంటుకున్నోళ్ళు కాలిపోతా ఉంటుంటారు. సో, హీరో వాళ్ళని ఎట్లా ఫేస్ చేశాడు అనే దాని మీదనే దీని సారాంశం ఇమిడి ఉంటది. సో, హర్రర్ మూవీలాగా ట్రై చేశారు. చేతబడి మూవీలాగా ట్రై చేశారు. మూఢనమ్మకాల మూవీలాగా ట్రై చేశారు. సో, ఏ జానర్‌ని పూర్తిగా ఎళ్ళకుండా రాక్ జంపింగ్స్ లాగా చూపించే ప్రయత్నం చేశారు. అది కొద్దిసేపు మూఢనమ్మకంలాగా, కొద్దిసేపు హర్రర్ మూవీలాగా, కొద్దిసేపు కామెడీ జోనర్ లాగా చూపించే ప్రయత్నం చేశారు. సో, ఓవరాల్‌గా సినిమా సారాంశం అయితే ఒక గ్రామం, ఆ గ్రామం ఒక కోట ఉంటది. దొరవారి కోటలాగా. ఆ కోటలోకి పోవాలంటే భయం. గ్రామం దానికి సంబంధించి ప్రజలకి మూఢనమ్మకం ఉంది. అక్కడి నుంచి ఏదో జరుగుతుందని.
సో, అక్కడ వాళ్ళు అడిగినప్పుడు బలికి పంపిస్తే, ఆ ముసలోడిని పంపిస్తే వాడు ముందే చచ్చిపోతారు. ఇంక ముసలమ్మని పంపించే ప్రయత్నం చేస్తే ఆమె పోనంటది. అప్పుడు హీరో ఫ్రెండ్‌ని పెడితే హీరో నేను పోతానని లోపలికి పోతారు. హీరోని తీసుకురావడం కోసం రెండో దారి ద్వారా హీరో ఫ్రెండ్ ఇద్దరు లోపల ట్రై చేయటం. అక్కడ వెన్నెల కిషోర్ ఉండటం. వీళ్ళందరూ కలిసి ఆ శతాబ్దాల క్రితం, దశాబ్దాల క్రితం ఉన్నటువంటి హీలనైనటువంటి ఆ దెయ్యాన్ని చంపేటువంటి కార్యక్రమం. సో, ఆ విధంగా వాళ్ళు బయటికి రావటం. ఆ లోపల ఏం జరిగిందంటే పబ్బుల్లో, గబ్బుల్లో ఎగిరేటువంటి డాన్సులు చూపించడం. ఆ విధంగా దెయ్యం కథ ముగిసినట్టుగా. ఇక 'రాకాస' మూవీ రెండో పార్ట్ కూడా ఉన్నట్టుగా చూపిస్తున్నారు. సో, ఫస్ట్ పార్టే బోరింగు. ఈ మూవీకి 5 మార్కులకి నేను 2, 2.5 మార్కులు వేస్తున్నాను. మీకు వీలుంటే చూడండి. అది మీ ఇష్టం. నాకు సంబంధం లేదు. సో, పెద్దలారా, మిత్రులారా మీరు కూడా మీ మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో రాయండి అని తెలియజేసుకుంటూ. సో, దీన్ని హారర్ మూవీలాగా ట్రై చేశారు. అట్లనే పూర్తిగా హారర్‌గా చూపించరు. దీన్ని మూఢనమ్మకాల మీద ఫైట్‌లాగా చూపించారు. అట్లనే దాన్ని చివరిదాకా తీసుకెళ్ళలేదు. దీన్ని గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం, వెనుకబాటుతనం ఉన్నప్పుడు ఇవన్నీ ఉంటుంటాయి. ముఖ్యంగా గ్రామాలు స్వయం సమృద్ధిగా ఉండి, ఆర్థికంగా ఉండి, పిల్లలు బాగా చదువుకొని, శాస్త్రీయ దృక్పథం కలిగినప్పుడు ఇవన్నీ ఉండవు. నేనేమంటున్నానంటే ఇవన్నీ అంటే స్క్రిప్ట్‌లు చాలా ఉంటాయి. సో, మా దగ్గరకొచ్చిన చాలా టన్నుల కొద్దీ స్క్రిప్ట్‌లు ఇస్తాం. సో, ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధం ఉన్నోళ్ళు రాసిన స్క్రిప్ట్‌లే ఫైనల్ అవుతాయి. మనం చాలా చూపించొచ్చు. ఒక్కొక్క ఊరిలో టన్నుల కొద్దీ అంశాలుంటాయి. త్రాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం, ఉపాధి అనేక అంశాలను తీసుకొని చేస్తూ ఉంటారు. ప్రజలకు సంబంధించి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాయింట్‌ని వివేచన చేసుకొని చేస్తూ ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి అలవాట్లు, అక్కడ ఉన్నటువంటి కట్టుబాట్లు, అక్కడ ఉన్నటువంటి పెత్తందారుల పోకళ్ళు ఇవన్నీ చూపించే ప్రయత్నం చేస్తారు. అక్కడ ఉండేటువంటి తాగుడు, వ్యసనాల మీద చూపించే ప్రయత్నం చేస్తుంటారు. సో, అనేక సబ్జెక్టులుంటాయి. సో, గ్రామీణ ప్రాంతాల్లో అనేక విషయాలుంటాయి. లాభాలు, నష్టాలు వాటిని బేస్ చేసుకొని చేయొచ్చు. ఇంకా సముద్ర జీవుల దగ్గర నుంచి, ఫారెస్ట్రీ దగ్గర నుంచి అనేక సైంటిఫిక్ అంశాలకు సంబంధించి ఉన్నాయి. వీళ్ళు ఆ జానర్‌ని ఏదైతే జోనరో ఇదేదో ఒక దాన్ని వాళ్ళు మూఢనమ్మకాలని ఎజెండా అనుకున్నారు. అట్లని తర్వాత చేతబడి తరహాలోలాగా దాని తర్వాత హారర్ మూవీలాగా అనుకున్నారు. సో, దేన్ని పూర్తిగా చూపించలేదని మాత్రం అనిపించింది నాకైతే. సో, పెద్దలారా, మిత్రులారా ఇది పరిస్థితి. ఇది మీ మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో నేను తెలియజేస్తూ, సో, మళ్ళీ దీనికి ఈ 'రాకాస' మూవీకి పార్ట్ 2 అంటే ఫస్ట్ పార్ట్ 1 సక్సెస్ అయితే పార్ట్ 2 వాళ్ళకే బ్లాక్ బస్టర్ అనుకుని వాళ్ళకే సూపర్ డూపర్ అనుకోవటం వాళ్ళ ఇష్టం అది. వాళ్ళు పెట్టారు. సో, తక్కువ ఖర్చుతోని అంటే గ్రామీణ ప్రాంతం ఇలా కోట లోపల తీశారు కాబట్టి పెద్ద ఎక్స్‌పెన్సెస్ అయినాయని అనుకోను. కొన్ని గ్రాఫిక్స్ ఏదో ఎడిటింగ్ ఏదో పెట్టుంటారు. సో, ఏదున్నా అది పరిస్థితి. సో, పెద్దలారా, మిత్రులారా మీరు కూడా మీ మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్‌లో నేను తెలియజేస్తూ, సో, మీ ఇష్టం అది. చూడకపోవడం మీ ఇష్టం. సో, ఎజెండా పెట్టుకొని ముందుకు పోయి ఖచ్చితంగా 100% చూడాలని అయితే నేను చెప్పను. మీ ఇష్టం ఖాళీగా ఉంటే ఒకసారి చూడొచ్చు అనుకుంటే చూడండి అంతే ఇంకేం కాదు. సో, పెద్దలారా, మిత్రులారా థాంక్ యూ. ఉండాలి పెద్దలారా, మిత్రులారా. నేను గైడ్ ఎఫ్ఎల్ సత్యనారాయణ.